ఆనాటి ఆదరణే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఇశ్రాయేలుని ఇవతల గట్టు నుంచి అవతల గట్టుకు పంపించలేదా? నన్నెందుకు ఈ కష్టాన్ని నుంచి అవతల గట్టుకు ఎక్కించవు నువ్వు అని అడగవలసినటువంటి పూచి మన దగ్గర ఉంది. అడగలేక పొందలేకపోతూ ఉన్నాం. మనము అడగలేక పొందలేకపోతూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి సాధ్యం కానీ మనకు సాధ్యమా? ఈ రోజున మనకు సాధ్యమవుతుందా అని నిరాశ నిస్పృహలతో ఉంటున్నాం మనం. అందుకే మన కార్యాలు జరగట్లేదు. విశ్వాసంతో చేసినటువంటి మనకి ఎన్నైనా దేవుడు చేయగలగడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు అని మనము అర్థం చేసుకుందాము. రెండోది ఏంటనమాట అండి, ప్రార్థన ద్వారాగా అమాలేకులను ఎలాగైతే జయించారో అలాగే మనము కూడా ఎటువంటి శత్రువునైనా సరే ప్రార్థన 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 ఖడ్గం ద్వారా మనము వారిని జయించవలసినటువంటి వారమైన ఇశ్రాయేలు శత్రువులను గెలిచినట్లుగా గెలిచేటువంటి శక్తి ప్రభు ఇదిగో వారిని ఆ వేళ అమాలేకులను గెలిపించడానికి దేవుని యొక్క శక్తి ఎలాగైతే వచ్చిందో నీ శక్తి ఎలా పంపించావు నా మీద కూడా. ఇప్పుడు శత్రువులు వస్తూ ఉన్నారు ప్రభు. రాలేదా మీకు శత్రువులు లేరా మీకు? ఏమండి, పక్కని కాస్త నీళ్లు చొక్క అలా కల్లాపేస్తుంటే వెళ్తే చాలు రేమని వచ్చి పడిపోతున్నారు. వాకలు తుడిచేటప్పుడు కొత్త కాగితం ఎగిరి అల్ల పెడుతుంటే చాలు పైనుంచి కాగితం వచ్చి పడితే చాలు ఏమన్నారు తెలుసా? కక్ష కట్టి మా మీద వేసేస్తారు. గాలికి ఎగురొచ్చినా సరే కక్ష కట్టి మా మీదకే వెయ్యాలని వేసావు, నువ్వు చెయ్యాలని చేశాను. లేవండి, అస్తమాను వైరమే, అస్తమాను మామూలుగా నీటి మామూలుగా పెద్ద పెద్ద దెయ్యాలు మన మీద పడిపోతున్నాయి. అలాంటి దెయ్యాలు ఒంట్లో దెయ్యాలి, ఇంట్లో దెయ్యాలి, వీధిలో దెయ్యాలి, ఎన్ని దెయ్యాలు పడిపో. ప్రార్థన 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 మనం ఏదెట్టండి ప్రార్థన ద్వారా. అందుకే అస్తమాని ప్రార్థనేనా? అస్తమానేనా ప్రార్థన అంటే చెయ్యాలి అంటే అస్తమానం మోకరించవలసిన పనేమి లేదు. ఇక్కడ ఉంది పొయ్య, ఏముంది కొంపటి, పొయ్య కొంపటి. ఇక్కడ రాజాయి నువ్వు అస్తమానం అక్కడికి నువ్వు పని చేసుకున్నావు, కూలి పనికి వెళ్ళావు, నువ్వు పనిలో ఉన్నప్పుడు నీకు ఏదో వచ్చిన తలంపు, ఏదో శత్రువు వస్తున్నట్టు నీకు తలంపు వచ్చేసింది. లేకపోతే ఎవరో ఒకరు నీకు అక్కడ టిఫిన్ తింటున్నప్పుడు ఎప్పుడో నీకు ఏసో పోసేసారు, నీకు చెవిలో పోసేస్తే భయం వేసేస్తుంది నీకు. నువ్వు అస్తమానం ఇంటికి వెళ్ళి ప్రార్థన గదిలోకి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. ఇక్కడే ఉంది కొంపటే రాజయ్యి, ఈ కొంపటి రాజయ్యి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది పొగ. ఈ పొయ్యి మంట పెట్టు, ఇంకో కట్టి పెట్టు, మంట పెట్టు, దేవుని సింహాసనం కదిలించి వేస్తాడు. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోటే సన్నిధి ఉన్నది, నువ్వు నిలబడ్డ చోటే సన్నిధి ఉన్నది. వారు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళ సన్నిధి వేసుకున్న దగ్గరికి వెళ్ళారా ఇశ్రాయేలీయులు? ఎర్ర సముద్రం అక్కడే కదా. అమాలేకులతో యుద్ధమైనప్పుడు అక్కడికక్కడే కదా దేవుడు సహాయం చేశాడు. అగ్నిగుండం దగ్గర కూడా అక్కడికక్కడే కదా సహాయం చేశాడు. ఎందుకు నీకు చేయడు, ఎందుకు నాకు చేయడు? చేస్తాడు నా తండ్రి అనేటటువంటి ఒక గొప్ప నమ్మకము, అట్టి విశ్వాసము. అందుకే విశ్వమంతటిని కావించని దేవుడు విశ్వాసమును కావించలేడా? చరణం ఉంది కదండి మనకి. ఏంటండి ఆ శరణము? వినరయ్య దాంట్లో రక్తస్రావ రోగిని గురించినటువంటి విషయాలు ఉంటాయి అందులో. అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఎట్టి రోగం పైన ఎగిరిపోదా. ఆ కింద పుట్టినట్లు ఒకటి ఉంటుంది చూడండి, 3 ఉంటాయి అక్కడ. అట్టి విశ్వాసంబు అమరిన పాపికి ఎట్టి పాపమైన ఎగిరిపోదా. అట్టి విశ్వాసంబు అమరిన రుణాస్తులకు ఎట్టి రుణంబైన ఎగిరిపోదా. రుణస్తులు ఎవరిమైనా అదే ఉన్నది మనకి. ప్రతి వారి కొంపలో కూడా ఎంతో కొంత రుణం ఉండకుండా మాత్రము లేదు. కనుక రుణము లేనివాడు గొప్పవాడంట, అప్పు లేనివాడు గొప్పవాడంట. రోగికి అయిపోయింది, పాపికి అయిపోయింది, పేదలకు అవ్వలేదు ఇంకా. అట్టి విశ్వాసంబు నా పేదలకు ఎట్టి కొదువాయైనా ఎగిరిపోదా. ఎగిరిపోతుందండి. ఎగిరిపోవడం అంటే అర్థం ఏంటండి? అసలు ఎంత చిత్రమండి. అది కదిలిపోదా, పక్కకు పోదా అనలేదండి, ఎగిరిపోతుందంటే. ఇంక అసలు మన దగ్గర ఆనవాళ్ళు కూడా ఉండదు. ఇంక అక్కడ ఆనవాళ్ళు కూడా ఉండదు. కాకలు ఏం తినేస్తున్నాయి, గబగబా హుయ్ అన్నాం మనం. ఏం చేస్తున్నాయండి అయ్యండి? గుబుక్కుని ఎగిరిపోతున్నాయి అనమాట. అక్కడ మనకు కనిపించవు.
అలాగ పోతుందంటండి నీ దగ్గర ఉన్న పాపం, నీ దగ్గర ఉన్న రుణము, నీ దగ్గర ఉన్నటువంటి పేదతనము, నీ దగ్గర ఉన్నటువంటి కొదువలు ఆ విధంగా పోతాయని దైవజనులు ఎంత బాగా చెప్పారండి మనకి. ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క పాటలు కానీ, ఆయన చెప్పినటువంటి ఆ ప్రసంగాలు కానీ ఒక్కొక్కటి ఒక మక్కికి కూడా మనం చదివినట్లయితే, దాన్ని అన్వయింప చేసుకున్నట్లయితే ఎంత, అందుకేనట పనస పండు ఒలిసి పనస తొనలు ఎలాగంటండి బంగారపు పళ్ళెములో పెట్టిచ్చేసారంటండి మనకి ఈ యొక్క వచనం. దైవజనులు చెప్పినటువంటి మాటలు మనకి ఎక్కడటండి అరటిపండు ఒలుచుకోగలము, కమలా పండు ఒలుచుకోగలము. ఈ కష్టాలా శుభ్రంగా ఇలా తీసేసుకున్నాం, అలా తినేసి అలా నోట్లో పడేసేసుకున్నాం. పనస పండు ఎవరు వస్తారో, ఎవరు కోస్తారో, దీనికి నైపుణ్యత కలిగిన వారు ఎవరున్నారో దాన్ని ఉండాలండి. అది కొయ్యాలంటే ఎవరు ఉండాలండి? దానికి ఒక స్కిల్ ఉంది. దాన్ని శుభ్రంగా ఒక పేట వేసుకుని కూర్చుని ఎదురుగుండా పనసపండు పెట్టుకుని గిన్నెలో నూనె వేసుకుని, అర్థమైందండి, ఒక చిన్నదో పెద్దదో కాస్త పాత కోక ముక్క అక్కడ పెట్టుకుని అది ఇచ్చేటటువంటి జిగురుందే వదలదు, ఆ మంచి నూనెకే వదులుతుంది. అది మరి దేవుని యొక్క కృపను బట్టి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు కత్తించుకుని కోసి తోన చితకకుండా, గింజ పగలకుండా, తొక్క ఉండకుండా ఆ పీసు గరగర ఏమన్నారండి, తండ్రి అంట గరగర అంట, తల్లి పీస్ అంట, బిడ్డలేమో రత్నం మాణిక్యాలంట. బిడ్డలేమో రత్నము మాణిక్యం ఏంటో తెలియదు. తొనేమో రత్నము, గింజేమో మాణిక్యం. అయ్యి బాబు అవి తీసి అప్పుడు అవన్నీ తీసి ఓ పళ్ళులో పెట్టి అప్పుడు నీకు చిన్న పళ్ళల్లో పెట్టిస్తే గనక హాయమంట తింటాం. ఇంకే బాధ లేదు, అదేం అంటుకోదు నీకు. ఎంత నీట్ అలా చేసి పెట్టారని దైవజనులు దేవదాసు అయ్య గారు మనకి ఆయన యొక్క పాటలో, ఆయన యొక్క మాటలో నిజంగా ఆలోచన చేసి చూసినట్లయితే, విసనాకర్రతో తండ్రి విసరుచున్నాడా ఏమి, ఏంటంటే ఆ పాట ఉంది అందులోను, ఆనందకరమైనది అనేటువంటి పాటలో విసరకరతో తండ్రి నీకు విసురుతున్నాడా అంటే గుబుక్కన ఒక చల్లటి గాలి వచ్చేస్తుంది మనకి. ఆహా ఎంత బాగుంది. ఇప్పుడు వరకు కూడా ఎండ గాలిపు చచ్చిపోయాము, నిలబడలేకపోయామంటే ఒక్క చల్లని గాలి అలాగ పంపించేస్తాడు దేవుడు. అలా నీ మీద నేను తిరుగుతూ ఉంటుంది, చల్లబడిపోతాం మనం అప్పటికప్పుడు. చల్లబడి ఏంటమ్మది, తో తండ్రి మనకందరకు విసరుచున్నాడా ఏమి, ఏంటండి విసనకర్త విసురుతున్నాడా ఆయన, ఏంటి గాలి ఏంటి, ఈ చల్లదనం ఏంటి, ఎవరమ్మా ఎవరినన్నా పట్టుకుని విసరమంటే కూసేపు ఈ డూమ్ అంటారు, ఇలాగలగానేసేసి నా చేతులు అవుతున్నాయి నేను విసరలేనంటారు, వెళ్ళిపోతారు. కరెంట్ లేనప్పుడు ఏమన్నా కాస్త అంత ఇసురమ్మ, అలిసిపోయి సొలిసిపోయి వచ్చాడు నాన్నకో ఇసురమ్మ అంటే ఆ పిల్లముండ ఏం చేస్తుంది తెలుసా అండి, ఇసురుతుంది ఇలాగో రెండు అలాగో రెండేసి, ఆయన్ని రెండేసి కొట్టి, మంచాన్ని రెండేసి కొట్టి ఆ ఇసునకర్ర ఇరిగిపోయి పగిలిపోయి పడేసిపోతుంది. అది చూసారా, గాలి దేవుడు పంపించిన గాలి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మన యొక్క మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో ప్రభుకి ఎన్ని స్తుతులు చెల్లిస్తూ ఉంటాము. కనుక విసురకరతో విసురుతున్నాడా నీకు, నువ్వు బయటికి వెళ్తుంటే ఎండ తగలకుండా మేఘాన్ని పంపిస్తున్నాడా నీకు. చూసారా, ఎవరికి వర్షం కావాలో వర్షం ఇప్పిస్తున్నాడా లేదా, ఎవరికి ఎండ కావాలో ఎండ ఇప్పిస్తున్నాడా లేదా. కనుక ఎవరికి ఏం కావాలన్నీ ఆయనకి తెలుసు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చేసిన గొప్పతనం ఏంటంటే, నిన్నెరుగును నన్నెరుగును, నీకేం కావాలో తెలుసు, నాకేం కావాలో తెలుసు. ప్రపంచంలో కోట్లాది బిడ్డలు ఉన్నారు. ఈ కోట్లాది బిడ్డలందరికీ కూడా ఏ చిన్న బిడ్డకి ఏం కావాలి, ఏ ముసలి వారికి ఏం కావాలి, ఏ ప్రమాదంలో ఉన్న వారికి ఏ సహాయం కావాలి, కోట్లాది దేవదూతలకు సెలవిచ్చి నీ దగ్గరికి పంపించి ఆ గండాన్ని తప్పించేటువంటి గొప్ప తండ్రి నీకు తండ్రి, నాకు తండ్రి. అంత గొప్ప తండ్రి నిర్లక్ష్యం చెయ్యొచ్చా మనము? చెప్పండి ఒకసారి. ఉన్నాడు కదా, చేసుకుపోతున్నాడు కదా అని అనడానికి వీల్లేదు. దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైన, ప్రతి విషయంలో స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైన, అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము. ఏం చేయాలండి, ఓ పిండి పిసకాలా, చపాతీ చెయ్యాలా, ఏమంటే పప్పు నానబెట్టాలా, దాన్ని ఏమైనా గారెలు చెయ్యాలా, అవి చెయ్యాలంటే ఎంత కష్టమండి. నువ్వు స్తుతులు చెల్లించలేవా, ప్రార్థన చేయలేవా? ఎంత సులువైనటువంటి పనులకే నాకు కుదురుతా లేదంటున్నావే,
బైబిల్ చదవడానికి కుదురుతా లేదు, ప్రార్థన చేయడానికి కుదురుతా లేదు అంటున్నావే. అప్పటికప్పుడు నీకు ఆకలిస్తే కనుక ఏం చేస్తున్నావో తెలుసా? గబగబా కోడిగుడ్డుగా పగలు కొట్టుకుని ఉల్లిపాయ ఎక్కలేదు, మల్లిపాయ ఎక్కలేదు, అందులో వేసే శుభ్రంగా ఉప్పు కారం వేసి నవ్వులేస్తున్నావే. మరి ప్రార్థన ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామండి, బద్ధకమైపోతుందండి. నేను చేసుకోలేని పని అనుకుంటున్నాం మనం. ప్రార్థన చేయలేను, నేను ఆ లోపలికి వెళ్ళలేను, సన్నిధి గదిలోకి వెళ్ళలేను, ప్రార్థన చేసుకోలేను అని చేయడానికి టైం ఉండట్లేదండి. అప్పటికప్పుడు తినటానికి ఏదో చేసేసుకోవడానికి టైం ఉంటుంది, ప్రార్థన చేసిన టైం ఉండట్లేదా? మనసే మార్గమై ఉండాలి. వెంటనే చేసేసుకుంటే కనుక వెంటనే ప్రతిఫలం ఇచ్చేటటువంటి తండ్రి అయి ఉన్నాడు. నీ తండ్రి నా తండ్రి ఆలస్యం చేసే దేవుడు కాదు. ఇప్పుడు కాదు ప్రభు, తర్వాత చేసుకుంటానని నువ్వైతే అంటావు, నేనైతే అంటాను, కానీ ఆయన అలాగంటండి. ఎప్పుడు అవసరమో వెంటనే దిగిపోయి నీ పరిస్థితి ఏంటో గమనించి, నీ చిక్కులేంటో గమనించి నీకు సహాయం చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఇది ఎప్పటి నుంచి మనకిది అడుగుడి మీకు అన్న నాటి నుంచి నేటి వరకు కూడా. అంత క్రితం పాత నిబంధన భక్తులకి ఇవ్వలేదా? ఇచ్చారు. కొత్త నిబంధనలు ఆయన చెప్పినటువంటి మాటను బట్టి అడుగుతుంటే ఇవ్వట్లేదా? నేటి వరకు మనకి ఎన్ని ఇస్తున్నాడండి, ఎన్ని చేస్తున్నాడండి. అందుకు తగినటువంటి ప్రతిఫలమే స్తుతి. కనుక స్తుతి చేయవలసినటువంటి వారమైన. ఇప్పుడు అసలు వాక్యంలోకి వచ్చేద్దాం మనం. చూడండి, ఏంటమ్మా ఖడ్గదారులు యుద్ధ వీరులు అన్నారండి. సొలొమోను పల్లకి వచ్చుతున్నది, దాని పరివారం 60 మంది సూర్యులంట. ఏంటంటే 60 మంది అంటే ఏంటి? సంపూర్ణమైన అర్థం. 60 మంది అని లెక్క చెప్పారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యము ప్రకటన చేయడానికి సంపూర్ణమైనటువంటి బిడ్డలు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అయినా కానీ దేవుడు వాక్యములు ఏమి కోత విస్తారము, పనివారు కొద్దిమంది అన్నారేంటి? వీధికో 10 మంది ఉంటున్నారు. ఏమండి, వీధికో 10 చర్చిలు ఉంటున్నాయి, ఇంకా పనివారు కొద్ది ఏంటి? అసలు సరైన వారు లేరని అర్థం. దేవుడికి నమ్మకస్తులైన వారు లేరు. బ్రతుకు తెరువు కొరకు చూసేవారే తప్ప దేవుని కొరకు ప్రయాస పడేవారు లేరని అర్థం. నేను చెప్పినట్లు చేసే పనివారు లేరు. వాళ్ళు ఏదో గింజ వస్తుందని, ఓ రూపాయి వస్తుందని ప్రార్థన చేసి, అమ్మ మీకు ప్రార్థన చేస్తాను రండి, ఏదో నాకు సాయం చేయండి అని ఇంట్లో బాధలన్నీ వాళ్ళతో చెప్పుకుని చెప్పొచ్చండి. అలాగా ప్రార్థన చేయడానికని వెళ్ళి ఏం చెప్పమంటారండి బాబు నా బాధలు? మా పెద్దోడు ఇలాగా, మా చిన్నోడు ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మీకేం చెప్పమంట? ఇంకా వాళ్ళకేం చెప్తావు నువ్వు? వాళ్ళ బాధలే వింటావు నువ్వు, నీ బాధలే బోధించేస్తున్నావు తప్ప వాళ్ళ బాధలేమి వింటున్నావు, ఏం ప్రార్థన చేస్తావు? వాళ్ళకి ఇంకేమి నమ్మకం కలుగుతుంది? నువ్వు దర్జాగా వెళ్ళు, అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పు, ప్రార్థన చేసి వచ్చేయి. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. నీ బాధలో ఏకరో పెట్టుకుంటా కూర్చుంటే ఇతనికే ఇన్ని బాధలుంటే ఇంకా నాకేం చేస్తా దేవుడి అని అనుకోరా? అందుకే బాధలందున మనం మన బాధలు ఇంట్లోనే ఉంటాయి. అందుకే దేవదాసాయి గారు ఏమన్నారు తెలుసా? నీకు ఇంట్లో ఏమి లేకపోయినా సరే దొరలాగా బయటికి వెళ్ళి అన్నారంటే. దొరగారులాగా వెళ్ళు బయటికి. నీకు ఇంట్లో తినటానికి ఏమి లేకపోయినా సరే నువ్వు శుభ్రమైనటువంటి బట్టలు వేసుకో, నువ్వు సూటు బూట్ వేసుకో, బైబిల్ చేత్తో పట్టుకో, తల దువ్వుకొని శుభ్రంగా వెళ్ళు. పిచ్చిదానిలాగా వెళ్ళకో. నూనె లేదమ్మా అందుకని రాసుకోవడం రాలేదమ్మా, నేను నా ఇంట్లో ఏమీ లేదమ్మా, మరి నువ్వేమన్నా ఇస్తే పట్టుకెళ్తానమ్మా ప్రార్థన చేసి. అలాంటి దౌర్భాగ్యపు మాటలు కానీ ప్రార్థనలు కానీ ఉండడానికి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమందిని చూసాం ఇలాగ. కనుక అలాంటివి వద్దు. నువ్వు దొరలాగా వెళ్ళు, దొరలాగా ప్రకటించి. మార్టిన్ లూథర్ గారు పొట్టైనంటే ఆయన బుర్ర పెద్దదంటే, ఆయన గురించి దేవదాసాయి గారు ఏమన్నారు తెలుసా? ఆయన బుర్ర ఎంత ఉంది, ఆయన గుండె ఎంత ఉందన్నారు. బుర్ర పెద్దదంటండి అయింది. మరి అంత ఉంటుందా లోపల? అసలు మనిషి గుండె ఎంత ఉంటుంది? గుప్పుడు ఇంత కాదు, ఇదండి ఈ గుప్పుడు. నా గుండె నా గుప్పుడు, నీ గుండె నీ గుప్పుడు, ఈ పిల్లోడు గుండె పిల్లోడంత గుప్పుడు. గుప్పుడు ఎంత ఉందో అదే గుండె. మరి తలకాయ ఎంత గుండె ఇక్కడ ఉండదు. కానీ ఆయన ధైర్యాన్ని బట్టి నీ తలకాయ ఎంత గుండ్రా బాబు నీది అన్నారంట. అంత ధైర్యం ఆయనకి. చంపేస్తారు పోపులు నిన్ను. ఎందుకంటే ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలు 90 కూడా నువ్వు గోడల మీద రాసేసావు, తలుపుల మీద రాసేసావు నువ్వు. అంచేత నిన్ను చంపడానికి ఉన్నారంటే
బెంగెట్టుకున్నాడంట పాపం, కొంచెం బెంగొచ్చిందంట. అయితే పడుకున్నాడంట. వెళ్ళాలి అక్కడికి, కానీ ఏం సమాధానం చెప్పాలి? పడుకున్నాడంట ముడిసి పెట్టుకుని. టీ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు. భార్య చూసి, ఏమయ్యా ఏంటంటే అన్నాడంటే లేవలేకపోతున్నాడు. భార్యకి తెలుసు ఆ పోపులు ఇతను చంపడానికి చూస్తున్నారని చెప్పి. అప్పుడు నల్లటి డ్రెస్ వేసుకుని వచ్చి నిలబడి లేపిందంట. కళ్ళు తెరిచి చూసేసరికి నల్లటి డ్రెస్ వేసుకుని ఉంది భార్య. ఏంటమ్మా, ఎవరు చచ్చిపోయారు? మనకు కావాల్సిన వాళ్ళు ఎందుకు నల్ల డ్రెస్ వేసుకున్నారంటే అర్థం ఏంటి? మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో చనిపోయారని సమాధుల దగ్గరికి సమాధి పెట్టి మూసుకుని వెళ్ళాలని, కూడా వెళ్ళాలని దాని అర్థం. అయితే ఎవరు చచ్చిపోయారని ఇలాంటి బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు నువ్వు అని అడిగితే, ఎవరు చావకూడదా, ఆయనే చచ్చిపోయాడయ్యా లే అన్నదంట. ఏమన్నదండి? ఎవరు చావకూడదో ఆయనే చనిపోయారు లే అన్నదంట. ఏంటి ఇలా మాట్లాడుతున్నావంటే, యేసయ్య చనిపోయాడు అన్నదంట. యేసయ్య చచ్చిపోవడం ఏంటి? సజీవుడైనా నిన్నాడు నిరంతరం ఏకరీతిగా జీవించి ఉండేవాడైనా ఆయన చచ్చిపోవడం ఏంటి? ఆయన గుబుక్కులు లేసాడటండి. మరి ఆయనే చచ్చిపోకుండా ఉంటే నువ్వెందుకు ఇలా బెంగ పెట్టుకున్నావు? సజీవుడైనటువంటి యేసయ్య బ్రతుకున్నాడు కాబట్టి నువ్వు లే, వెళ్ళు, పాపల దగ్గర ధైర్యం తెచ్చుకో వెళ్ళు అన్నదంట. ఎంత ధైర్యం చెప్పి పంపించిందో చూడండి. ఇలాంటి వారు ఉంటారండి. కడ్డగా తిక్కనని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? తిక్కనంటే ఈ నాన్నయ్య తిక్కన ఎర్రన కాదు, తిక్కననేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు తిక్కన. అయితే పాపం ఒకే ఒక్క కొడుకంట తల్లిదండ్రులకి. యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. చరిత్ర పూర్తిగా జ్ఞాపకం లేదు. యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. కత్తి పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ యుద్ధంలో ఉన్నటువంటి శత్రు సమూహాన్ని చూసి, అయ్యో బాబోయ్, ఈ శత్రువుల యొక్క సమూహం చూసి నేను భయపడిపోతున్నాను, నేను ఇక్కడ నిలబడలేను, ప్రాణం చేత్తో పట్టుకుని కత్తి చేత్తో పట్టుకుని వెనక్కి వచ్చేసాడంట. వెనక్కి వచ్చేస్తున్నాడని కొడుకు అని తల్లికి, వెనక్కి వచ్చేస్తున్నాడని మొగుడని భార్యకి తెలిసింది. తెలిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చెప్పాలండి, మీకు ఎవరైతే తెలియదు, చాలాసార్లు చెప్పాను మీకు. ఏం చేశారు తెలుసా అండి? ఆ భార్య ఏం చేసిందంట, వస్తున్నాడని తెలిసి ఆ వీధిలోను మంచం అడ్డెట్టి వేడి నీళ్ళు బిందులో పెట్టి పసుపు ముద్ద బిందుకు పెట్టి బాలింతరాలకి ఎలాగైతే పెడతారో అలాగ పెట్టి మంచం చాటెట్టి స్నానం చెయ్యి అన్నదంట. మీకు అర్థమైందండి? ఎవరికి పెడతారంటే అలాగా? మంచం అడ్డెట్టారంటే ఆడదానికి. ఈ బాలింతరాలకి వేడి నీళ్ళు పెట్టి పసుపు తాడు దానికి బిందుకి కట్టి పసుపు ముద్ద బిందు మీద పెట్టి స్నానం చెయ్యన్నదంట. ఏమనుకుంటున్నావు నన్ను? ఇలాంటి ఏర్పాటు చేసేవేటి? నేను ఆడదాన్నా అన్నాడంట. ఆడదాని కాకపోతే యుద్ధంలో నుంచి నీవు ఎందుకు వచ్చావు? నువ్వు వెనక్కి తిరిగి నువ్వు ఆడదానివై వచ్చేసావు కనుక చేయి స్నానం అన్నదంట. అది చేశాడో మానాడో తెలియదు కానీ లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళేసరికి ఓ పీట కూర్చోడానికి, ఓ పీటేమో కంచానికి పెట్టి తల్లిగారు ఏం చేస్తుందంటే ఆ వేడి వేడి అన్నంలో విరిగిపోయిన పాలు పోసిందంటే. ఏంటి మమ్మీ ఇలా పెట్టావు? పీటల మీద పెట్టేవేటి, నాకు కుర్చీ మీద పెట్టకుండాను. ఈ విరిగిపోయిన పాలేంటి? నువ్వు విరిగిపోయి వచ్చావురా అబ్బాయి, విరిగిపోయి వచ్చావు. నీ మనసు విరిగిపోయింది. శత్రువును జయించవలసింది. వీర మరణం పొందితే నేను వీరమాతనవుదును. చూసారా? చచ్చిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి అసలు. అంటే వీరుని యొక్క లక్షణం ఏంటంటే చావైతే చావు, జయమైతే జయం. జయించన్నా రావాలి, చచ్చిపోవన్నా చచ్చిపోవాలి. వీర మరణము. నువ్వు వీరుడు అయి ఉంటే వీరమాతను అనిపించుకుందని నేను. నువ్వు తిరిగి వచ్చావు, విరిగిపోయింది నీ మనసు. నువ్వు ఆడదానివయ్యనే భార్య అంటుంది. నేను వీర పత్నిని అనిపించుకుంటాను నేను, నువ్వు అక్కడ చచ్చిపోయి ఉంటే కనుక. చూసారండి? అప్పుడు వచ్చిందంటండి ధైర్యం వచ్చిందట, సిగ్గు తెచ్చుకున్నాడట, పౌరుషం తెచ్చుకున్నాడటండి. కత్తి ఎక్కడైతే పడేశాడో అక్కడ పట్టుకుని మళ్ళీ వెళ్ళాడు, యుద్ధంలోకి వెళ్ళాడు, జయించి తిరిగి వచ్చాడంటే. పౌరుషం రప్పించాలి. అందుకే జిజియాబాయి అని మరి శివాజీ గారి తల్లి ఎన్ని పౌరుషం వచ్చాడండి కథలు చెప్తాడు చిన్నప్పటి నుంచి కూడా. అంత ఛత్రపతిగా జయించాడు అతను. పిల్లలకు అది నేర్పించాలి. మనం పిల్లలకు నేర్పించాలి. ధైర్యం నూరు పోయాలి. ధైర్యంగా ఉండాలి. దేవుని పట్ల ధైర్యంగా, దేశం పట్ల ధైర్యంగా,
ఉండాలని నూరు పోయవలసినటువంటి వారమైన, ఖడ్గము ధరించవలసినటువంటి వారమైన, ఖడ్గదారులు. మళ్ళీ అక్కడికి వస్తున్నాను. ఇది సొలొమోను పల్లకి 60 వచ్చుతున్నది, పల్లకి వచ్చుతున్నది. ఆ సొలొమోను పల్లకంటే సమాధానకర్తకు వేయవలసినటువంటి మంచము మనం వేయవలసినటువంటి వారమై ఉన్నాం. మంచం అంటే సంఘం అన్నారు. మంచం అంటే మన హృదయమే, మంచం అంటే మన సన్నిధే. మనము సన్నిధి చేసుకుంటున్నామంటే అక్కడ ఏంటి, ప్రభు సమాధానకర్తగా మన దగ్గరకు వచ్చి పవళించవలసినటువంటి వారై ఉన్నారు, విశ్రాంతి తీసుకోవలసినటువంటి వారై ఉన్నారు. ఎన్ని కష్టాలున్నా సరే, ప్రభువా నువ్విచ్చిన ఈ కష్టాన్ని నేను జయించడానికి శక్తి తండ్రి. అంతే, ఎందుకు ఇచ్చావు నాయన, నేనే కనపడ్డానా, నాకే ఇచ్చావు ఈ కష్టం, నాకే ఇచ్చావు ఈ అనారోగ్యము, నాకే ఇచ్చావు ఈ బాధ అని అంటే ఆయన్ని పొడిచినట్లు అవుతుంది అట. ఆయన అనుమతించాడు గనక మనకి ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన అనుమతిస్తేనే తప్ప రాదు. ఎందుకో తెలిసి యోబుకి ఏమొచ్చిందండి, అనుమతించాడటండి, ఆర్డర్ ఇచ్చాడంట సాతానికి. అనుమతించాడు కనుక ఆ సాతాన్ని వెళ్ళడానికి అవకాశం కలిగింది కనుక అనుమతించాడు. నువ్వు అనుమతించినటువంటి ఈ తెగులు, ఈ పరిస్థితులు నాకు నువ్వే తీసిపెట్టు తండ్రి, ఇచ్చినందుకు నీకు వందనాలు అనాలంట. అనగలుగుతామా? అనలేము, తిట్టుకుంటాం తప్ప అనలేమండి. అలాగ అనగలిగితే చిరునవ్వు నవ్వుకుంటాడంటండి తండ్రి. తండ్రికి ఎంత తెలుసా, నువ్వు ఇచ్చానైనా నువ్వే జయించే శక్తిని ఇస్తావు, నీకు వందనాలు ఇచ్చావు కదా నాయన. అందుకే మరి శ్రమ వచ్చావు కదా, తెచ్చిందేదో ఇచ్చే వెళ్ళిపో అన్నదా అన్న దైవజనుల మాటలు ఎంత చక్కని మాటలండి. మనకు పౌరుషం వచ్చే మాటలు, ఎంత ఆనందకరం, ఎంత బలకరమైనటువంటి మాటలు దేవుడు మనకిస్తున్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 1:17 ఒకసారి చూడమ్మా. కొలస్సీ 1:17. ఈ పల్లకి వస్తుంది. ఆ పల్లకంటే మనమే, నేను చెప్పాను మీకు, నేను సంఘమే అని చెప్పాను, మన సన్నిధి అని చెప్పాను నేను. ఆ సన్నిధిలోకి వచ్చినటువంటి వారికి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారమై మనము ఉండాలి. వచ్చిన వారికి కూడా అటువంటి శక్తిని పంచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఏంటమ్మది? ఏటమ్మా? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు నీ దగ్గర ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎవరంటే నీ దగ్గర ఉన్నవాడు? అన్నిటికంటే ఏంటి? భూమి ఆకాశముల కంటే, కొండల కంటే, నదుల కంటే, ఈ వృక్షాదుల కంటే, జంతువుల కంటే, జీవుల కంటే, పురుగుల కంటే కూడా ముందుగా ఉన్నవాడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. అలాంటి దేవుడు నీ దగ్గర ఉన్నాడు. అన్నీ పుట్టించినవాడు ఆయన, నిన్ను పుట్టించినవాడు ఆయన. అంత సర్వశక్తిమంతుని యొక్క చేతులు నువ్వు ఉన్నావంటే నువ్వెందుకు బెంగ పెట్టుకోవాలి? ఎందుకు వెనకంజ వెయ్యాలి? చెప్పమ్మా. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ వాక్యమే మనం మస్తస్మాన్ని చదువుకోవాలటండి, నోట్ చేసుకోండి. కొలస్సీ పత్రిక 1:17. కొలస్సీ పత్రిక 1:17. ఆయన అన్నిటికీ ముందున్నాడు, ఆయనే సర్వాంశ సంభూతుడై ఉన్నాడు, ఆయనే సమస్తమునకు ఆధారమై ఉన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఇది పట్టుకోండి. ఇది పట్టుకుని మనము ఇంతటి సర్వశక్తిమంతుడు నువ్వు నాకు తండ్రిగా దొరకవు తండ్రి. నా సమస్త సమస్యలకు నీవు సమాధానమై ఉన్నావు, నీకే సమర్పణ చేస్తున్నామని మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి ఇంకా ఏముందమ్మా అక్కడ? ఏటమ్మా? ఈ సంఘం అనేటటువంటి దానికి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు ఆయన శరీరం మనం ఎంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడండి. శిరస్సు ఆయనై ఉన్నాడు. శిరస్సు ఎలా నడిపితే అలా నడుస్తాం మనం, అవునా కదండి? ఇక్కడ ఏ ఆలోచన వచ్చిందో దాని ప్రకారంగానే నడుస్తాం మనం, అలాగే అడుగులేస్తాం మనం. మనకు మన ఇష్టం కాదు, ఈ శరీరాన్ని నడిపించేది శిరస్సు. కనుక ఆయన యొక్క అధీనంలో ఉన్నాము, ఆయన యొక్క ఆధిపత్యంలో ఉన్నాము. ఆయన ఏం చెప్తే చేయవలసినటువంటి వారమైన అక్కడికి అది అయిపోయిందమ్మా. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి కనుక ఇప్పుడు వీరు ఖడ్గ వీరులు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు, ఈ పరివారం అటండి. మీరందరూ కూడా ఏమైనారు తెలుసా? ఖడ్గం పట్టుకున్నారా? ఏది మీ చేతిలో ఖడ్గం ఏది? ఎప్పుడైనా తెచ్చుకున్నారా? ఓ కత్తి కానీ, ఓ కడవలు కానీ మీ సంచులు వేసుకొని పట్టుకొచ్చారా? ఏదమ్మా మీ ఖడ్గం ఏదమ్మా? చూపించండి. ఇదే ఖడ్గం అన్నమాట అండి. ఈ ఖడ్గము మన చేతిలో ఉండాలి, మన గుండెల్లో ఉండాలి. ఈ ఖడ్గమే నిన్ను నన్ను కూడా రక్షించేది. ఖడ్గ ఏంటమ్మన్నారండి? ఖడ్గదారులు అంటే ఖడ్గం చేతితో పట్టుకున్న వాళ్ళు. ఖడ్గము చేతిలో ఎవరికైతే ఉందో వారు ఖడ్గదారులు. ఈ ఖడ్గదారులు ఏమై ఉన్నారు తెలుసా? యుద్ధ వీరులై ఉన్నారు. ఇటువంటి సమస్య వచ్చిన యుద్ధ వీరులై ఉన్నారు కనుక ఈ యుద్ధ వీరులు ఎవరో తెలుసా?
పాత నిబంధనలో ఉన్నటువంటి వీరులు కొంతమంది, కొత్త నిబంధనలో ఉన్నటువంటి వీరులు కొంతమంది. ఇప్పుడు సంఘకాలంలో ఉన్నటువంటి నువ్వు నేను మనమే యుద్ధ వీరులమై ఉన్నాము. ఖడ్గం మన చేతిలో ఉంది. ఈ ఖడ్గంతో ఏం చేస్తున్నాం? వీరత్వంతో యుద్ధము చేస్తూ ఉన్నాం. వీరత్వంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇంక నీరు గారిపోవలసిన పని లేదు. ఎలాగ ఉండాలట? ఉసూరుమంటా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలి? ఉసూరు ఉసూరు అసూరు ఉసురుమంట. ఎండలో వచ్చేసి ఉసూరు ఉసురుమంట అని చూడండి. హుషారుగా ఉండాలి. చెప్పాలండి, హుషారుగా ఉండాలండి. హుషారే మన యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి. చచ్చిన వాళ్ళం కాదు మనము. మొన్నటి చరణం పాడనేంటి? బ్రతికిన చేపలమై బహాటముగా ఎదురేదాలి. బహాటముగా ఎదురీత ఎదవలసినటువంటి వారమైన బహాటము చచ్చిన చేపలం కాదు, మనం కొట్టుకుపోవడానికి బ్రతికిన చేపలమై ఉన్నాము. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిని మా యోగ్యులు ఎందుకు పనికిరని చెత్తలాంటి వాళ్ళం ప్రభు. వాక్యంలో ఉన్నటువంటి వర్తమానం, దైవజనులు దేవదాసాయి గారు ఇచ్చినటువంటి వర్తమానం మేము అందుకున్నది ప్రభు. విన్నాము. వినినటువంటి వాక్యం మా అంతరంగంలో ముద్రించి ఆ చొప్పున జీవించు కృప దయచేసి అనేక మందిని నీ యొక్క సంఘంలోనికి ఆహ్వానించే వారముగా ఉండుటకు. పల్లకి సొలొమోను పల్లకి అన్నారు తండ్రి. ఇదే సొలొమోను పల్లకి తండ్రి, సమాధాన పల్లకి తండ్రి. నాయన నీకు వందనాలు. శాంతి సమాధానంతో కూడినటువంటి ఈ యొక్క పల్లకిని మీకు వేసి ఉన్నాం తండ్రి. వందనాలు. విశ్రాంతి తీసుకొని మాకు ఇవ్వవలసిన దీవులను అందించి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణా తండ్రి.